ఆయనే ఈ రాత్రి నీ జీవితంలో చెప్తున్నాడు, బిడ్డా నీ జీవితం చాలా చిన్నదై ఉండొచ్చు, నీ కుటుంబం చాలా చిన్నదై ఉండొచ్చు, బలహీనమై ఉండొచ్చు, లేదా చాలా సామాన్యమై ఉండొచ్చు, లేదా చెప్పుకోవడానికి వీలు లేని కుటుంబమై ఉండొచ్చు. కానీ నీ చిన్న జీవితం మీదకి, నీ చిన్న కుటుంబం మీదకి వచ్చే సమస్యలు మాత్రం చాలా పెద్దవైనా ఉండొచ్చు. అవి నిన్ను ముంచేస్తాయని భయపడకు. నేనే ఈ రాత్రి నీకు ఒక మాట చెప్తున్నాను, నిన్ను నేను అద్దరికి నడిపించబోతూ ఉన్నాను. హల్లెలూయా. నిన్ను తీరాలకు నేను కొనసాగించబోతున్నాను అని చెప్పినప్పుడు ఆయనకే మనము లోబడి బ్రతుకుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ జీవితం చిన్నదని, నీ సమస్యలు పెద్దవని, నీ కుటుంబం అంతా చాలా చిన్నదని, కానీ దుఃఖాలు, నిందలు, అవమానాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయని కంగారు పడకు. ఆయన ఈ తుఫానుల మధ్యలో, ఈ కన్నీటి ప్రవాహాల మధ్యలో నువ్వు మునిగిపోతుండే సోద్యము చూచువాడు కాదు. ఆయనే నిన్ను చెయ్యి పట్టుకొని నీ తుఫానులని నిమ్మలపరిచి కోరుకున్న గమ్యానికి, కోరిన రేవుకు ఆయన నిశ్చయముగా ఖచ్చితంగా నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా.